ఒక ఊర్లో ప్రతి సంవత్సరం దేవుడిని ఊరేగింపు తీసుకెళ్లే సాంప్రదాయం ఉండేది. ప్రతి సంవత్సరం ఊళ్ళో వారంతా పండగ చేసుకుని పూజలు చేసి ఊరేగింపు కోసం అన్ని వీధులు శుభ్రం చేసి ముగ్గులతో, తోరణాలతో, పువ్వులతో చాలా అందంగా అలంకరించేవారు. ఊరేగింపుకు ఒక ఎద్దుబండి కట్టేవారు. ఆ బండిని కడిగి పసుపు రాసి బుట్లు పెట్టి పూలు కట్టి దాన్ని కూడా అందంగా అలంకరించేవారు. మరా బండిని తోలే ఎద్దు సంగతి చెప్పాలా? ఊళ్ళో అన్నిటికన్నా ఆరోగ్యవంతంగా బలంగా ఉన్న ఎద్దుని ఎంచుకునేవారు. ఆ ఎద్దు చర్మం నిగనిగలాడేలా దానికి స్నానం చేయించి బొట్లు పెట్టి గంటలు కట్టి పట్టు వస్త్రాలు వేసేవారు. ఆహా, చాలా చూడముచ్చటగా తయారుచేసేవారు. ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం కూడా ఊరేగింపుకు ఊరు తయారయింది. రాముడు అనే ఒక ఎద్దును ఎంచుకున్నారు. బాగా తయారుచేసి బండి కట్టారు. గుడి ముందర నుంచోపెట్టి దేవుడి విగ్రహాన్ని బండిలో పెట్టి హారతి ఇచ్చి ఊరేగింపు మొదలెట్టారు. ఆ రోజంతా రాముడు ఎక్కడికెళితే అక్కడ మనుషులు వంగి నమస్కారాలు పెట్టారు. వెర్రి రాముడు ఇదంతా తనకి చేస్తున్న సత్కారం అనుకుని భ్రమపడ్డాడు. రోజంతా చాలా గర్వంగా, పొగరుగా కొమ్ములు పైకి పెట్టి ఛాతీ బయటికి పెట్టి నడిచాడు. తనలో తానే మురిసిపోయి పొంగిపోయాడనుకోండి. ఇక సాయంత్రంతో మళ్లీ ఊరేగింపు గుడికి చేరింది. ఎదురు సన్నాహంతో, బాజాభజంత్రీలతో గ్రామ ప్రజలు తమ దేవుడి విగ్రహాన్ని బండిలోంచి దింపి లోపలి పీసుకుని వెళ్లారు. విగ్రహం బండిలోంచి దిగంగానే ఇంకేముంది, అందరూ రాముడిని మర్చిపోయారు. ఎవరి పనుల్లో వాళ్లు పడిపోయారు. రాముడిపై వేసిన పట్టువస్త్రాలు తీసేసి మళ్లీ రాముడిని ఎడ్లపాకలో తీసుకుని వెళ్లి అక్కడ వదిలేశారు. ఎవ్వరూ దండాలు పెట్టలేదు. అప్పుడు రాముడికి అర్థమైంది, మనుషులు గౌరవం ఇచ్చేది మనకి కాదు, మనం చేసే పనులకని. వైర్ యూ క్యాన్ డైరెక్ట్ ఏ వాయిస్. ఒకరోజు ఒక గొర్రెలోడికి అనుకోకుండా ఒక పంది దొరికింది. గొర్రెలోడు వెంటనే ఆ పందిని పట్టడానికి ప్రయత్నం మొదలెట్టాడు. పందికి చాలా భయమేసింది. అది కేకలు పెడుతూ అటూ ఇటూ పరిగెట్టింది. నానా గోలపెట్టింది. ఎలాగో కష్టపడి గొర్రెలోడు దాన్ని పట్టుకుని భుజం మీదేసుకుని వెళ్లసాగాడు. అప్పుడైనా పంది గోలపెట్టడం ఆపిందా? లేదు. దాని మానాన్నది వదలకుండా మహాగోల పెడుతూనే ఉంది. భుజం మీద ఊరికే ఉండకుండా మెలికలు తిరుగుతూ కిందకి దుంకి పారిపోవాలని ప్రయత్నం చేస్తూనే ఉంది. అలా గోలగోల పెడుతున్న పందిని చూసి గొర్రెలోడు వెనకున్న గొర్రెలన్నీ నవ్వడం మొదలెట్టాయి. వాటిల్లో ఒక గొర్రె పందితో ఇలా అంది, ఎందుకంత గోల పెడుతున్నావు? ఎంత సిల్లిగా కనిపిస్తున్నావో తెలుసా? ఈ గొర్రెలోడు మమ్మల్ని కూడా ఇలా పట్టుకుని నడుస్తాడు. కాని మేమెప్పుడూ ఇలా గోలగోల పెట్టము. మర్యాదగా చెప్పిన మాట వింటాము. వెనకున్న గొర్రెలన్నీ ఏదో ఎప్పుడూ భయమంటే ఏంతో తెలియనట్టు మొహాలు పెట్టి తల ఊపుతున్నాయి. దానికి పందిలా జవాబు చెప్పింది, మిమ్మల్ని గొర్రెలోడు జాగ్రత్తగా చూసుకుంటాడు. మీకు స్నానం చేయించి మేతకు తీసుకువెళ్ళి మిగతా జంతువుల నుంచి కాపాడి కంటికి రెప్పలా చూసుకుంటాడు. అందుకే మీకతనంటే భయం లేదు. కాని నన్నేమి చేస్తాడో తెలియదు కదా. నన్ను వండుకుని తింటాడో ఊళ్ళో అమ్మేస్తాడో ఏమిటో నా భయం నాకుంటుంది కదా. నిజమే, ఏ అపాయం లేనప్పుడు ధైర్యంగా సాహసమంతుల్లా ఉండడం చాలా సులువు. ఆపదొచ్చినప్పుడు భయమంటే ఏంటో తెలుస్తుంది. అందుకే భయపడుతున్న వాళ్లని చూసి నవ్వకూడదు. వాళ్ల కష్టం అర్థం చేసుకోవాలి. అనగనగా ఒక అడవిలో ఒక మిణుగురు పురుగు ఉండేది. అడవిలో సంతోషంగా తిరుగుతూ ఉండేది. ఒకరోజు ఒక కాకి వచ్చి ఆ మిణుగురు పురుగును తినబోయింది. నోరు తెరిచిన కాకి తనను మింగేలోపు, ఆగు, నా మాట వింటే నీకే మేలు అని అరిచిందా పురుగు. కాకి ఏమిటది అని అడిగింది. నీకు నాలాంటి చాలా పురుగులున్న చోటొకటి చూపిస్తాను. నన్ను తినేస్తే నీకేమీ లాభంలేదు అన్నదా పురుగు. కాకి అత్యాశతో ఒప్పుకుంది. ఆ పురుగు కొంతమంది మనుషులు చలిమంట కాసుకుంటున్న చోటుకు తీసుకువెళ్ళింది. నిప్పురవ్వలను చూపించి అవన్నీ మిణుగురు పురుగులని చెప్పింది. కాకి ఆ అని నోరు తెరుచుకొని ఆ నిప్పురవ్వలను మింగేసింది. సుర్రని నోరు కాలింది. బాబోయ్, ఈ మిణుగురు పురుగులను మనం తినలేమని ఎగిరిపోయింది. ఆ పురుగు బలంకన్నా బుద్ధి గొప్ప అని తన సమయస్ఫూర్తిని తనే మెచ్చుకుంది.